వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. పోషకాహార లోపం లేని ఏపీ లక్ష్యం. బాలామృతం ప్లస్ పంపిణీ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన. విజయనగరంలో టీడీపీ పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశం. పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా దిశానిర్దేశం. వాడివేడిగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించిన ప్రజా ప్రతినిధులు, తెల్లమోహం వేసిన అధికారులు. ఉపరితల ద్రోణి కారణంగా కోస్తాంధ్రకు 2 రోజుల పాటు వర్షాలు. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. సాలూరు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ సహకారంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తుంది. ఎన్టీఆర్, పార్తిపురం, మన్యం, తిరుపతి జిల్లాలో 24 నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా 7 నెలల నుంచి 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 5,000 మంది చిన్నారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రతి చిన్నారకు నెలకు 3 కిలోల ఎనర్జీ డ్రింక్స్, న్యూట్రిషన్ ఫుడ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా చిన్నారుల పోషకాహార లోపాన్ని పూర్తిగా తగ్గించడమే ప్రభుత్వం యొక్క ధ్యేయమని మంత్రి సందర్భంగా తెలిపారు. పిల్లలకి బలమైన ఆహారం, వాళ్ళ భవిష్యత్తుకి ఇది కొనాలి. చిన్నప్పటి నుంచి పిల్లలు ఆరోగ్యంగా ఉంటే పెద్దయ్యాక వాళ్ళకి ఎలక్ట్రిషియల్ రావు, ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. దయచేసి అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మనలో చాలా మందికి అంటే ప్రతి ఇంట్లో బీపీ షుగర్ కామన్. ఎందుకు? మనకున్న స్ట్రెస్. 350 కోట్లు ఖర్చు పెట్టి ఆ పౌడర్ తయారు చేసి ఆ పౌడర్ లో బలమైనటువంటి ఆహారం కలవడానికి పెడితే అది దాన్ని మీరు పాలుతోనో నీళ్ళతోనో కలిపి ఈ సెర్లాక్ ఫారెక్స్ లా పెట్టండి అని అడిగితే అది తీసుకెళ్ళి మీరు పశువులు వేస్తున్నారు కొంతమంది. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను వినండి. ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చినటువంటి బాలామృతం ప్లస్ కానీ, మీకు ఒరిజినల్ గా ఇస్తున్న బాలామృతం కానీ ఏదైనా దయచేసి పిల్లలకి కొద్దిగా అలవాటు చేయండి. మొదటి రోజు పెట్టిన వెంటనే ఎక్కువ పెడితే విరోచనాలు అవ్వచ్చు. ఒకవేళ కొంచెం అలవాటు చేస్తే అవి ఖచ్చితంగా మీ అంకెందుకు పెద్దవాళ్ళం మనమే. మీరు ఒకరోజే తోటకూర, గోంగూర, పాలు ఇవన్నీ ఒకే రోజు మీరు పొట్టలో వేయండి, మీకు విరోచనాలు అవుతాయి. పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉత్తర్వుల మేరకు ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అధ్యక్షతన ప్రతి నెల నిర్వహించే పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యులు కిమిడి కమలా వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ పొలిటిక్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు హృదయపూర్వక అభివాదాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీ అధిష్టాన ఉత్తర్వుల మేరకు ప్రతి నెల 4వ వారం నిర్వహించే పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో మనమంతా ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశం కేవలం సమీక్ష కోసమే కాదని ప్రజలకు మరింత మెరుగైన సేవ అందించడానికి మన కార్యాచరణను మరింత బలోపేతం చేసుకునే అవకాశమని అన్నారు. ఇంచుమించు కుటుంబాల వారి లెక్క పెట్టేస్తారు. మొన్న జరిగిన ఎలక్షన్కి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఎంతమంది చచ్చిపోయారో 5 నిమిషాలు ఆలోచిస్తే తెలిసిపోద్ది. ఎన్ని కుటుంబాల వాళ్ళు బయట ఉన్నారో 10 నిమిషాలు ఆలోచిస్తే తెలిసిపోద్ది. అవతల వాడికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్నది ఊర్లో నీకు తెలుసు. అయితే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? కంగారు పనులు కంప్యూటర్ డొక్కు దగ్గర జరుగుతాయి. ఇందాక మన వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు నింపాదిగా ఉంటారు కానీ అన్నీ చేసుకుంటున్నారని.
ఆడి డొక్కు దగ్గర చేస్తాడు ఆడి కార్యక్రమం. ఏ రాత్రో ఈ కంప్యూటర్ ఆపరేటర్ రోజుకి 150 పెట్టినాడు ఉంటాడు చూసావా, ఆడి దగ్గర చెప్తాడు నీ 2 3 తీసుకుంది. ఆడికి కట్టో 10,000 కట్ట జాబ్లో పెడతాడు. ఆడికి 5 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారో అవి అక్కర్లేదు, రేపటి సర్పంచ్ అయిపోవాలి, ఎంపీటీసీ అయిపోవాలి, ఎంపీపీ అయిపోవాలి. అది అవతలోడు ఎలాగొస్తాడనేది కూడా మనం తెలుసుకొని దారి కాయాలి. ముందు అది కనిపెట్టండి. మనందరికీ తెలుసు అనేక సమస్యలు ఓటర్ లిస్టులో ఉన్నాయి. మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద బాధ్యతతో దీన్ని నిర్వహించడం చెప్పడం జరిగింది. దానికి ఒక ఎస్ఓపి ఇచ్చారు, గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రత్యేకించి నేషనల్ ఐడెంటిటీ కోసం కూడా దీనికి ఒక కసరత్తు చేయడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ప్రతి ఓటర్కి కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో 2002 ఓటర్ ఐడి నుంచి లింక్ చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా నేషనాలిటీ ఉన్నటువంటి సిటిజన్షిప్ ఉన్నటువంటి ప్రక్రియను కూడా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి విధానం. గతంలో 2002లో ఉన్నటువంటి ఎస్ఐఆర్లో అప్పుడు కేవలం ఫోటో తీసేవారు, డిస్ప్లేస్ చేసేవారు. కానీ ఈ రోజు ఉన్నట్టు ప్రక్రియ ఏంటంటే 2002కి కూడా మ్యాపింగ్ చేయమంటున్నారు. ఈ 2002 మ్యాపింగ్లో అనేక సమస్యలు ఉన్నాయి. కొంత పని కూడా ఒత్తిడి కూడా పెరిగింది. జనరల్గా అప్పుడున్నటువంటి ప్రక్రియలో చాలా ఫాస్ట్గా అయిపోయేది. ఈరోజు ఈ ప్రక్రియలో ఒక బిఎల్లో మహా అయితే 50 కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంటుంది, మ్యాక్సిమం 50. పార్లమెంట్ పరిధిలో 42 మంది ఉంటే 42 మంది కూడా రేపు రానున్న స్థానిక సంస్థలు అవ్వచ్చు, మా ఎన్నికలు అవ్వచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అవ్వచ్చు, ఏ ఎన్నికలకైనా సరే చాలా కీలక భూమిక పోషించవలసిన పాత్ర మీద ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏదో కమిటీలు మేము ఉన్నాం కదా, సమావేశాలు పిలిస్తే రావడం, సమావేశాల్లో వచ్చి మాట్లాడింది తెలిపోవడం అనేది కామన్గా గతంలో ఉండేదేమో బహుశా. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మనకి యువ నాయకులు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా కీలక బాధ్యతలు ఎవరు ఏ ప్లేస్లో ఎవరు ఏ రకంగా ఉండాలో వారు చేశారు. ప్రతిదీ కూడా ట్రాక్ చేస్తున్నారు. ఆ ట్రాక్ని గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదే సమయంలో మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. పదే సార్లు చెప్తున్నామంటే ఇది చాలా కీలకమైన సమావేశం కనుక చెప్తున్నాం. ఇప్పుడు ఇది బహిరంగ సభ కాదు, ఇది ఒక ఆత్మీయ కలయిక. దాంతోపాటు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి విధులు విధానాలను కూడా మన అధ్యక్షుడు వారు చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు కూడా ముందుకు మీరు వెళ్ళవలసిన అవసరం ఉంది. రోటరీ క్లబ్ వెంకట పద్మ హాస్పిటల్ ఆధ్వర్యంలో 9 నుండి 14 ఏళ్ల పిల్లలకు క్యాన్సర్ నివారణ టీకాలు వేసే కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఎమ్మెల్యే పుష్పటి అతిథి విజయలక్ష్మి గజతరాజు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ వెంకటేశ్వర పర్యవేక్షణలో 200 మంది పిల్లలకు టీకాలు వేయించారు. భవిష్యత్తులో వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే చిన్న వయసులోనే ఇలాంటి టీకాలు వేయించడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. వైద్యులతో కలిసి పిల్లలకు ధైర్యం చెబుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక బాధ్యత చేపట్టిన ఈ టీకా పంపిణీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఎర్లీ స్టేజ్ గ్రూప్ ఈవెన్ 20 సంవత్సరాల వయసు నుంచే ప్రారంభమవడానికి అవకాశం ఉంటుంది. రెండోది హెపటైటిస్ బి, లివర్ క్యాన్సర్ రాకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కూడా చిన్నప్పుడే పుట్టగానే మన పిల్లలకి చిన్నప్పుడే వేస్తాము. పెద్దవాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోకపోతే వాళ్ళు కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకొని దాన్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ వ్యాక్సినేషన్ అనేది 9 to 14 years మధ్యలో ఉన్న వాళ్ళకి అంటే డిఫరెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము సింగిల్ డోస్ అయిపోతుంది. మా ఐఏపీ పీడియాట్రిక్స్ ప్రకారము 2 doses వేయించుకోవాలి. 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు కూడా 3 డోసులు పడాలి. అంటే ఒక డోసు వేసుకుంటే తర్వాత డోసు 2 నెలల తర్వాత, థర్డ్ డోస్ 6 months తర్వాత వేసుకోవాలన్నమాట. మనం చూస్తుంటే నేను సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు మాకు 3 doses ఇచ్చేవారు. ఆ రోజుల్లో అది ఫస్ట్ డోస్ ఇచ్చాక మేబీ 2 months తర్వాత అనుకుంటా సేమ్ డేట్ సేమ్ టైంలో నెక్స్ట్ డోస్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ టైం సేమ్ డేట్లో ఆఫ్టర్ 2 months మళ్ళీ వేసుకోవాలి. అయితే ఆ రోజుల్లో ఒక్కొక్క వ్యాక్సిన్ కాస్ట్ 10,000, మొత్తం కలిపి 30,000. అయితే మాలాంటి వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన అందరు అఫోర్డ్ చేయలేరు. ఆ రోజు ఏ గవర్నమెంట్ అందుకోలేదు. హాస్పిటల్లో ఈవెన్ మహారాజా హాస్పిటల్లో కూడా ఇస్తూ ఉన్నారు.
అలాగే మనకి అన్ని రకాల సర్జరీ, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, అటువంటి అన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే నిజంగా మనం వీఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ మీద దృష్టి పెట్టుకొని అన్ని విధాలుగా కూడా ప్రత్యేకంగా హ్యూమన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఆలోచిస్తూ ఈ వ్యాక్సినేషన్స్ ద్వారా మనం చూస్తాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అయితే ఇటువంటి ప్రత్యేకంగా మహిళల కోసం, వాళ్ళ జీవితాల కోసం ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు రోటరీ క్లబ్ అనేది కూడా ప్రత్యేకంగా వాళ్ళు కూడా ముఖ్యంగా ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, 50% ట్రైబల్ పాపులేషన్ని మనం రక్షించాలనే ఉద్దేశంతో కూడా రోటరీ క్లబ్. విద్యారంగ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు ఏఐఎస్ఎఫ్ సిద్ధమైంది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ నాగభూషణం డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రాల్లో కళాశాలలు ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీ కేంద్రం హామీ ఇచ్చిన 450 కోట్లు విడుదల చేయాలన్నారు. ఫీజు బకాయిల వల్ల సర్టిఫికెట్లు రాక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వంతో ఇప్పటికైనా స్పందించకపోతే విద్యార్థుల ఉద్యమ తీవ్రతను చవిచూడక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా వి శ్రావణ్ కుమార్, కార్యదర్శిగా ఏ సుమన్ ఎన్నికయ్యారు. పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు విద్యార్థులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రధాన ఎజెండాగా తీసుకొని పాఠశాలలో సమస్యలు, అలాగే హాస్టల్ సమస్యలు, జూనియర్ డిగ్రీ కళాశాల సమస్యలు, ఇంజనీరింగ్ కళాశాల సమస్యలు, యూనివర్సిటీ సమస్యలను ఒక వేదికపైకి తీసుకురావడానికి ఏఎస్ఎఫ్ సమర్థం అయింది. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చాలామంది వసతి గృహాల్లో నరకయాతన అనుభవిస్తూ చాలీచాలన అన్నంతో మెస్ బిల్లులు రాక విద్యార్థులు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న 51 బీసీ హాస్టళ్ళు ఉన్నాయి. 51 బీసీ హాస్టల్లో 33 బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. అలాగే విద్యార్థులకు రెగ్యులర్ వార్డెన్ లేరు. కుక్ కమాటీ చూడటం వంటి పోస్టులు భర్తీ చేయలేదు. వీటిపైన ఏఐఎస్ఎఫ్ దశల వారి పోరాటానికి సన్నద్ధం అవుతూ ఉంది. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారు వివక్షతకు గురి కాకూడదని, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. డీబీఎస్యూ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించే శిక్షణా కార్యక్రమాన్ని నగరంలోని కనపాక యూత్ హాస్టల్లో జరిగింది. 3 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎస్యూ చిట్టిబాబు మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీబీఎస్యూ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు వారు మాత్రం కొన్ని ఏరియాల్లో బాధితులు వెళ్ళిన వెంటనే ఇస్తున్నారు, బాధితులు వెళ్ళిన వెంటనే. కానీ కొన్ని ప్రాంతాల్లో బాధితులు అడిగినా ఇవ్వటం లేదు. మళ్ళా నాయకులు ఎవరు రెస్పాండ్ అయితే తప్ప సాక్షి వాళ్ళకి రావట్లేదు. సో ఎఫ్ఐఆర్లో ఏముందో, కంప్లైంట్లో ఏముందో, వాళ్ళు 161 స్టేట్మెంట్ ఏ రాశారో, చివరికి ఎంతమంది సాక్షులు తగ్గించారో, ఎంతమందిని తీశారో సాక్షి వస్తే తప్ప మనకు తెలియట్లేదు. సో ఈ హక్కులు అమలు చేసే ప్రక్రియలోనే మేము ఇప్పుడు సిబిఎంసి అనేది ఫామ్ చేయడం జరిగింది, సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ. మేమేం చేసామంటే సార్, ప్రతి జిల్లాలో ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసాం. ప్రతి జిల్లాకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసి వీళ్ళకి ఫ్రీ లీగల్ క్లినిక్స్ మనం కండక్ట్ చేసి బాధితులను వాళ్ళని స్ట్రెంథన్ చేయడం, బాధితులను బలపరచడం, బాధితులకు అవగాహన కల్పించడం, ఈ మేరకు ఒక ప్రయత్నం చేస్తాం. దేశంలో యాక్ట్ ఉన్న కమిషన్, ఏకైక కమిషన్ మనది ఒక ఎస్సీ కమిషన్. లేదా మనకి ఎన్నో ఉన్నాయి, ఏ విధమైన మనకి వాటి మీద అవగాహన లేదు. జీవో 52 అనేది 2000 వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కానీ 2000లో జీవో 52 వచ్చినా సరే ఇది ఎప్పటి నుంచో ఎస్సీ, ఎస్టీ సొసైటీలకి వర్క్స్ అనేవి కేటాయించాలనేది జీవో ఎప్పటి నుంచో ఉంది. నేను ఆ జీవోని బేస్ చేస్తూ నేను బాబా సాహెబ్ మ్యూచువల్ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ఏర్పాటు చేసుకొని
దాంట్లో 11 మంది మెంబర్లు యాడ్ చేసి కాంట్రాక్టర్గా మేము చేస్తూ, నేనే కాకుండా దాదాపుగా 20 సొసైటీలు పెట్టాను. 20 సొసైటీలు కూడా ఈరోజు పరిస్థితి ఏంటంటే అన్నగారు, సంవత్సరానికి ఇప్పుడు 3 కోట్లు చేస్తాను. అందరూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో బొద్దమ్మలు ఉన్నారు, చీపురుపిల్లు ఉన్నారు. నేను అవేర్నెస్ చేసి మొన్న జీవీఎంసీలో రివ్యూ పెట్టిన ప్రధాన కన్నా ఆ పాయింట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వర్క్స్. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఏర్పాటు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర జనరల్ కార్యదర్శి సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు కలెక్టరేట్ అవుట్ గేటును మూసివేయడంతో గేటు ఎక్కి కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు. గేటును తోసుకొని డీఈఓ ఆఫీస్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని అన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. విద్యా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రోజుకి ఏదైతే పాఠశాల విద్యాశాఖ ఉందో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి, మౌలిక సదుపాయాలు అందించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంటే, ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలకు కావాల్సినటువంటి బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, బ్యాగులు కానీ, షూ కానీ ఏమీ ఇవ్వకుండా ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పాలన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలకి వస్తాదులుగా మారుతూ, వాటికి ఏజెంట్లుగా మారుతూ, వాటికి సపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా మెడికల్ స్టూడెంట్స్ కన్నా, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కన్నా లక్షల్లో ఫీజులు దోచేస్తూ ఉంటే, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులంతా జాయిన్ అవుతూ ఉన్నారు. లక్షల్లో ఫీజులు అవుతూ ఉంటే వీళ్ళు దోచేస్తూ ఉంటే కేవలం ఇక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జోక్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు ఎక్కడ చదువుతూ ఉన్నారో మీరు యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ముందు మీ విద్యార్థులు, మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. తర్వాత సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయమని అడగండి. పోలియో రహిత సమాజం ఏర్పడే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవన్ రాణి తెలిపారు. ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2,70,000 మంది డోసులు చిన్నారులకు వేయడం జరుగుతుందన్నారు. అన్ని ప్రధాన కేంద్రాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోలియోని ఇరాడికేట్ చేయడం అనేది మన ఇండియాలో 2014లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికేషన్ అనేది వచ్చేసింది. ఈ నేపథ్యంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనం పల్స్ పోలియో అనేది చేసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ మన భారతదేశంలో పోలియో అనేది రాకుండా ఈ సస్టైనబిలిటీని అలాగే మెయింటైన్ చేయడానికి సంవత్సరానికి ఒకసారి మనం పోలియోని కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ జిల్లాలో 19,77,000 మంది జనాభా ఉంటే 0 to 5 years చిల్డ్రన్ అనేది 1,99,000 ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనం 98% హెచ్యూ అయ్యాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా హెచ్యూ అవ్వాలని చెప్పేసి మా స్టాఫ్ అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారము, ఆయన గైడెన్స్లో, స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, స్టేట్ గైడెన్స్ ప్రకారం ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము. ఈ నేపథ్యంలో మనకి వ్యాక్సిన్ అనేది అందరికీ కూడా 2,70,000 డోసులు అవైలబిలిటీ వచ్చింది. అన్ని పిహెచ్సిలకి వెళ్ళిపోయింది. ఎక్కడైతే హెల్త్ ఫెసిలిటీ ఉందో అన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఆహార భద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పసుపు పుస్తకం సిద్ధం చేసింది. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు వీటిని అందజేస్తామన్నారు. ఇప్పటికే ఈ పుస్తకాలు నగరంలోని బాలాజీ నగర్లో ఉన్న ఆహార కల్తీ నియంత్రణ శాఖ కార్యాలయానికి చేరుకున్నాయి. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలో వీటి పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆహార కల్తీ నివారణకు ఈ పుస్తకాలు విద్యార్థులకు చక్కని మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారి లక్ష్మణరావు సూచించారు. బలమైన గాలులకు వైర్లు తెగిపడడం, చెట్టు కొమ్మలు స్తంభాలపై విరిగిపడడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. విద్యుత్ స్తంభాల వద్ద తడి చేతులతో లేదా తడి బట్టలతో ఉండడం ప్రమాదకరమని, ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లేవారు విద్యుత్ లైన్ల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. కాలంలో మనకి సుమారుగా మనకి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు కానీ రోజు తప్పించి రోజు కానీ పిడుగులతో పెద్ద హెవీ విండ్స్ వచ్చి వర్షాలు పడడం జరుగుతూ ఉంది. దీని క్రమంలో మనకి అనేక చెట్టు కొమ్మలు మన లైన్ల మీద పడి అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యుత్ వ్యవస్థ ఉందో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అవి డ్యామేజెస్ అవ్వడం, మనం ఎప్పటికప్పుడు త్వరితగతినే మనకి ఈవినింగ్ ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా మనకి ఈ మధ్య కాలంలో చూసిన ఏది సమాచారం ఉందో ఆ సమాచారం మనం చూసినట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ యొక్క గాలులతో కూడినటువంటి ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆ పడిన కారణంగా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ డ్యామేజ్ అవ్వడం, ఆ డ్యామేజ్ అయిన నెట్వర్క్ని మనం ఎప్పటికప్పుడు పునరుద్ధరించుతూ మనం త్వరితగతినే ఈ యొక్క పవర్ సప్లై రెస్టోరేషన్ వర్క్స్ని చేపడుతున్నాం. ఇదంతా విద్యుత్ వినియోగదారులు కూడా గమనించి మాకు సహకరిస్తున్నారు. అందుకు మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇటువంటి సమయాల్లోనే మరింత విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండడానికి కొన్ని సూచనలు మీ ముందుకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనకి చాలా చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి గమనించకుండా దాన్ని తాకడం వల్ల కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మరు ఆ దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చేసే క్రమంలో కానీ చాలామంది ఈ యొక్క విద్యుత్ ప్రమాదానికి గురవుతున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు జిల్లా జైలు ఉంది, కానీ విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు సబ్ జైలు తప్ప ప్రధాన జైలు లేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా జైలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వివరాలను విజయనగరం ఉమ్మడి జిల్లా సబ్ జైలు అధికారి సురేష్ కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో కొత్త జైలు నిర్మాణం కోసం సారిక గ్రామం వద్ద 7 ఎకరాల భూమిని కలెక్టరేట్ కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిని జైలు శాఖకు బదలాయించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, ఇది పూర్తి కాగానే హోంశాఖ ఆమోదించిన బడ్జెట్తో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆధునిక వసతులతో కూడిన ఈ జైలు నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, తద్వారా ఖైదీల భద్రత సౌకర్యాలు మెరుగుపరచడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలోని జైలు నిర్వహణలో మరింత పారదర్శకత పెరుగుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకటి విజయనగరం మెయిన్ హెడ్ క్వార్టర్ అయిన విజయనగరంలో ఒక సబ్ జైలు, ఎస్కోట్ సబ్ జైలు ఒకటి ఉంది, బొబ్బిలి సబ్ జైలు, చీపురుపల్లి సబ్ జైలు. ఇది కాకుండా మన్యం జిల్లాలో అది కూడా మన విజయనగరం పరిధిలోకి వస్తుంది. ఇది పార్వతపురం సబ్ జైలు. ఈ 5 సబ్ జైలు మొత్తం అన్నీ కలిపి విజయనగరం జిల్లాలోకి వస్తాయండి. ప్రజెంట్ విజయనగరం జిల్లాలో హెడ్ క్వార్టర్లో జిల్లా జైలు కట్టే యోచనలో ఉన్నారు. దానికోసం మనం ల్యాండ్ కూడా తీసుకున్నాం. గవర్నమెంట్ లెటర్ రాస్తే మన కలెక్టర్ గారు మనకి 7 ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చారు. ఆ 7 ఎకరాల ల్యాండ్ మనం ఇప్పుడు ఎలినేషన్కి వెళ్ళిందండి. మాకు డిపార్ట్మెంట్ పరంగా మాకు అది ల్యాండ్ మా పేరును వస్తే వెంటనే మేము కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నామండి. దీనిపై హోమ్ మినిస్టర్ గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. దానికి సరిపడా బడ్జెట్ కూడా అలాట్మెంట్ రెడీగా ఉందని తెలియజేశారు. విజయనగరంలోని శివాలయం వీధిలో కొలువై ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి నూతన పాలక మండలి నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. పైడితల్లమ్మ దేవస్థానం పరిధిలో ఉన్న ఈ పురాతన ఆలయానికి భక్తుల సౌకర్యార్థం పరిపాలన పరమైన జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు ఈ మండలి ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ ఈవో శిరీష వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియ నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఈ కొత్త పాలక మండలి కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
గుడిలో నేను ఒక సేవకుడిగా ఒక భక్తుడిగా తిరుగుతున్నాను. ఈనాడు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో మాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందుకోసం తప్పకుండా మా మనస్ఫూర్తిగా తప్పకుండా ఈ భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా ఒక చెప్పే విధంగా పైవాళ్ళు ఏం చెప్తే ఆ రకంగా కూడా మీరు నడుచుకొని మా రకంగా మేము మా ఉపాయాలని అందరికీ కూడా సమస్య లేకుండా జరిపించాలని నేను ప్రయత్నిస్తాను, కోరుకుంటున్నాను. అందరూ కూడా మాకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రామలింగేశ్వర కోవిలు ఇది చాలా పవిత్రమైన కోవిలు. ఈ కోవిలికి మేము నా మ్యారేజ్ అయిన మొదల 40 సంవత్సరాల క్రితం కానించి నేను ఇక్కడికి వస్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ చాలా నిదానంగా బాగా అన్ని చేస్తున్నారు. కోవిల్లో పూజారులు అయినాయండి, అందరూ చాలా మంచివారు. పూజలన్నీ బాగానే చేస్తున్నారు. మేము ఎప్పుడు పూజలకు రావడమే కానీ ఇలాంటి అనుభవాలు మాకు తెలియవు. అందుకని ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మా వార్డు పెద్దలకి, ఇక్కడ వేచేసిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శివాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి ఈరోజు నూతనంగా నియమింపబడిన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయం పైడితల్లి అమ్మవారి దేవాలయానికి గ్రూపు దేవాలయాల్లో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ఎడిషనల్గా నాకు కూడా ఏంటంటే ఈ టెంపుల్లో పబ్లిక్ అమ్యూనిటీస్ కానీ ఇక్కడ ఏమి అవసరాలు ఉన్నాయి ఇవన్నీ చూడటానికి అడిషనల్ సపోర్ట్ కావాల్సి ఉంది. ఈ సమయంలో కరెక్ట్గా ఈ ధర్మకర్తల మండలి అనేది నియమింపబడటం, వీళ్ళందరూ కూడా ఇంకొంచెం నాకు సపోర్ట్గా భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, నాకు తోడ్పాటును అందించడానికి వీలు పడుతుందని చెప్పేసి భావిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. భారతదేశం 9వ ప్రధానిగా దేశంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావు. ఈయన తెలుగువాడు కావడం ప్రతి తెలుగువాడు గర్వించవలసిన అవసరం ఉందని ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ అన్నారు. పివి 105వ జయంతిని పురస్కరించుకొని లోక్సత్తా జిల్లా కార్యాలయంలో నివాళులు అర్పించారు. అనంతరం బీసెట్టి విలేకరులతో మాట్లాడుతూ 1957లో ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పివి నరసింహ ఆంధ్రప్రదేశ్ న్యాయ, దేవాదాయ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించిన తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆరోగ్య శాఖల మంత్రిగా, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగాను, దేశ ప్రధానిగాను, బహుభాషావేత్తగాను భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఒక్క తెలుగు బిడ్డని కొనియాడారు. అభివృద్ధిని భారతదేశానికి చూపించినటువంటి దార్శనికులు స్వర్గీయ పివి నరసింహారావు గారి 105వ జయంతిని ఈరోజు లోక్సత్తా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వారి జయంతి 105వ జయంతి రేపు. ఈ సందర్భంగా ఒక తెలుగు తేజాన్ని, తెలుగు టీవీ మన పివి అనే నినాదాన్ని నేటి తరం యువతకు పంపించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జాతీయ మంత్రిగా, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, భారతదేశానికి ప్రధానమంత్రిగా, బహుభాషా కోవిదుడు, అన్నిటికన్నా ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని తట్టి చూపించి ఈ దేశ అభివృద్ధికి, ఆకాంక్షలకి ఒక మార్గం వేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు భారతదేశం అంతా ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. పివి చేసినటువంటి శ్రమని, అవిరాళ కృషిని నేటి తరం యువతరానికి చెప్పాలి. చెప్పకపోతే చాలా తప్పు జరుగుతూ ఉంది. ఒక తెలుగువాడు భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి అయింది ఒక్క పివి నరసింహారావు మాత్రమే. తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ తుహిన్ కుమార్ ఘేదెల, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఈవి వేణుగోపాల్ దర్శించుకున్నారు. అలాగే తెలంగాణ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, కోవా లక్ష్మి, తెలంగాణ ఎమ్మెల్సీ ఎస్ నవీన్ కుమార్ రెడ్డి, నటి కీర్తి సురేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏం వచ్చిందినా నువ్వు చీ తప్ప ఏం రాలేదు. అందరికీ నమస్కారం అండి. పెళ్ళి అయ్యాక మొదటిసారి వచ్చాం మన ఇద్దరం. దానికే 2 years అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకటి వెంకటేష్ గారిది ఉంది, ఇంకొకటి రౌడీ జనార్దన్. సహనం, త్యాగం,
సత్యరీతికి ప్రతీకగా నిలిచే మొహరంను వన్ టౌన్ ఏవిఎన్ కళాశాల సమీపంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా మసీదులు, ఆస్థానాల్లో ప్రత్యేక ప్రార్థనలు, నమాజులు జరిపారు. మొహరం అనేది పండుగలా కాకుండా త్యాగాలకు ప్రతీకగా సంతాప దినంగా జరుపుకున్నారు. శరీరంపై రక్తం చిందించి రక్త తర్పణం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్ద మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్త మనవడైన ఇమాన్ హుస్సేన్ ఆయన కుటుంబ సభ్యులు కర్బలా యుద్ధం చేసిన అమరత్వాన్ని స్మరించుకుంటూ సంతాప దినంగా మొహరం జరుపుకుంటామన్నారు. మొహరం అనేది ఒక ఇది హ్యూమినిటీది ఇన్సానియత్ బచానేకి ఇమామ్ హుస్సేన్ ఆయ और उसके बाद ఇది ఏంటంటే కర్బలాలోని 14 ఏళ్ళ ముందు ఇమామ్ హుస్సేన్కి యజీద్ అని అతనుడు 9 లక్షల మందితోని బస్తర్ల ఏ మనుషులకి సర్వనాశనం చేశారు. ఈవెన్ అందులోనే ఏంటంటే అందులోని 6 నెలల పిల్లడు కూడా ఉన్నాడు, అలియా జనాబీ అలియాస్ గారు అని. అతను కూడాను వాటర్ ఇవ్వకుండాను, నీళ్ళు ఇవ్వకుండాను, మజ్జిగ ఇవ్వకుండాను 3 రోజులు భోజనాలు పెట్టకుండాను, అన్నం లేకుండాను వీళ్ళందరికీ సన్మార్పించాడు. అతనైతే ఏంటంటే యజీద్ అని ఒక ఉన్నాడు. ఆడికి ఏంటంటే ఎవరైనా సరే ఇన్సానియత్ తెలిసిన వాడు ఏంటంటే ఎవరైనా సరే ఆడికి తిట్టే తప్ప ఎవడు లేడు. అలాగా 1400 సంవత్సరాల క్రితం ఒక మానవత్వం కోసం ఇమామ్ హుస్సేన్ గారు చేసిన ఒక మంచి పనికి గుర్తుగా ఈరోజు మేము ఇక్కడ ఆషురా అనే రోజు మాతం జరిపి అతని దుఃఖంలో పాల్గొంటాము. ఇమామ్ హుస్సేన్ని అతి దారుణంగా యజీద్ అనే వ్యక్తి కిరాతకుల్ని పంపించి కర్బలాలో ఇమామ్ హుస్సేన్ని అతని కుటుంబ సభ్యుల్ని అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేస్తారు. 3 రోజుల వరకు ఇమామ్ హుస్సేన్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పసి పాపలు కానీ ఎవరు మంచి నీళ్లు కూడా తాగరు. అలాంటి పరిస్థితుల్లో కూడా మానవత్వాన్ని కాపాడడానికి కోసం ఇమామ్ హుస్సేన్ గారు చిన్న పిల్లోడు పసి కందు 6 నెలల అబ్బాయి జనాబీ అలియాస్గర్ అలైహిస్సలాంకి కూడా అతి కిరాతకంగా మంచినీళ్ళు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు వరుసగా చోటు చేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలపై విశాఖ జిల్లా కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఈ మేరకు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏవివి రాజు మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థుల కష్టాన్ని, భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు మా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ శ్రేణులందరికీ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ విద్యా వ్యవస్థని మార్చాలని, విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేయాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల వరకు తెలియపరచాలి. అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే దుర్మార్గమైన ఈ పేపర్ లీకేజ్లు ఒక్కసారి కాదండి, ఎన్ని పేపర్ లీకేజ్ అయ్యాయో మీ అందరికీ తెలుసు. ప్రతిసారి ఏ ఎగ్జామ్ పెట్టినా యూపీఎస్సీ ఎగ్జామ్ లీకేజ్లు ఉన్నాయి, నీట్ ఎగ్జామ్ లీకేజ్లు ఉన్నాయి, జేఈ పేపర్స్ లీకేజ్లు ఉన్నాయి. ప్రతి పేపర్లు ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ 15 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు పేపర్ లీకేజ్ జరగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం. ఈ విద్యా వ్యవస్థల విధానాలు మారాలి. రానున్న రోజుల్లో ఎవరైతే మా అధ్యక్షురాలు మా రాహుల్ గాంధీ గారు, ఆయన ఖచ్చితంగా అటువంటి నాయకుడు ఇవాళ మన దేశానికి ప్రధానిగా కావాలి. అటువంటి నాయకుడు వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థలో విద్యా విధానాలు ఖచ్చితంగా మారుస్తారని, దానికి మీ అందరూ సహకరించాలని ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు దివంగత పివి చలపతిరావు 92వ జయంతి వేడుకలు పోర్టు సాగర్మాల ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన జరిగిన 4వ స్మారక కోపన్యాస కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య బొమ్మరాజు సారంగపాణి ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. నా తండ్రి పివి చలపతిరావే నాకు గురువు, స్ఫూర్తి అని పేర్కొన్నారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో
ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేశారని గుర్తు చేశారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు అరెస్టులు దొరకకుండా 19 నెలల పాటు మారువేషంలో తిరుగుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి ఊపిరిపోశారు అని తెలిపారు. అలాగే వీర సావర్ జాతీయవాద స్ఫూర్తిని, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని చలపతిరావు జీవితాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ దేశంలో విధించడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ విధించిన చీకటి 26వ తారీఖు ఆయనకి అరెస్ట్ వారెంట్ వచ్చింది. అంటే ఆయన పుట్టినరోజు కానుకగా అరెస్ట్ వారెంట్ రావడం జరిగింది. అయితే ఆ రోజు గుంటూరులో సమావేశాలు ఉండటం కారణంగా అక్కడ ఉండటం జరిగింది. సమాచారం రాత్రి అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అందరం కూడా ఎవరు కూడా దొరకకుండా ఉండాలి అని చెప్పి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు జూపూడి యజ్ఞాన్ గారు ఆయన నేను అరెస్ట్ అయిపోతాను, మిగతా మీ అందరూ కూడా అజ్ఞాతవాసం నుండి పని చేయండి అని చెప్పి ఆ విధంగా అందరికీ సూచన ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రాంత ప్రచారక గౌడే సోమయ్య గారు మిగతా అందరూ కూడా అజ్ఞాతవాసంలో ఉండి మనం మరొక స్వతంత్ర పోరాటం చేయాలి, మనందరం కలిసి దేశం కోసం ఏదైతే ప్రజాస్వామ్యం కూని అయిందో దాన్ని రక్షించే పనిలో ఉండాలి అని చెప్పడం జరిగింది. మంచి కార్యక్రమము పివిఎన్ మాధవ్ గారు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్దలు తీసుకున్న తర్వాత గౌరవనీయులు వీర సావర్కర్ గారి వారి స్ఫూర్తి మనలో కొంత నింపటానికి పూర్తి ప్రయత్నము వారు చేస్తున్నందుకు మరి ఒక్కసారి కృతజ్ఞతలు. మా మతం ఉండాలి, మా ధర్మం ఉండాలి, మా దేశం ఉండాలి, మా జాతి ఉండాలి, మేము ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ దేశాలని ఆక్రమించారో మనకు తెలుసు. ఆ విధంగా భారతదేశాన్ని కూడా అలా ఆక్రమించి ఈ దేశాన్ని 2 విదేశీ మత శక్తులు, రాజ్యశక్తులు లేకుంటే సామ్రాజ్యవాద శక్తులు 1200 సంవత్సరాలు పరిపాలించాయి. ఈ 1200 సంవత్సరాలు పరిపాలించినా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం తమ మాతృభూమి మీద మమకారం వదిలిపెట్టలేదు. వదిలిపెట్టుకోవడానికి కారణం ఏంటిది? స్వాతంత్ర్య వీర సావర్కర్ లాంటి వాళ్ళు, శివాజీ లాంటి వాళ్ళు, రాణా ప్రతాప్ లాంటి వారు, కృష్ణదేవరాయలు లాంటి వారు, అలీరామారాయలు లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఈ దేశంలో జన్మించారు. విశాఖలో ఉదయం 9 గంటలకల్లా ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బులు కమ్మి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వర్షం ఆరంభమైంది. దాదాపు గంట సేపు వర్షం దంచుకొట్టింది. ఆ సమయంలో వివిధ పనుల మీద విధుల్లో జాయిన్ అయ్యేందుకు బయటికి వచ్చిన వాహనదారులు, నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక పక్క వర్షం కురుస్తుండగానే ఉక్కపోత కారణంగా చెమటలు పట్టిన పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగా దాదాపు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డు, నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గం 4 సందర్శనల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నేడు వెంకోజీపాలెం వుడా కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ఫిర్యాదుదారులు రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు, ఆధారాలను అధికారులకు చూపించి పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారి యంత్రాంగం మండలంలో గల సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అనేక చోట్ల తిరిగి తమ సమస్యలకు పరిష్కారం దొరకని నేపథ్యంలో 1 నెల 1 నియోజక కార్యక్రమం ప్రజలు భావిస్తున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథం తెలిపారు. ఈ సందర్భంగా వాజీవంతో ఆయన మాట్లాడుతూ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు నేడు రేపు వేటకు వెళ్లవద్దని సూచించినట్లు తెలిపారు. తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏలూరు, కాకినాడ, అల్లూరు సీతారామరాజు జిల్లా తదితర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలోకి 1-2 చోట్ల భారీ వర్ష సూచన తీసుకున్నాం. అలాగే కొన్ని రాయలసీమలో కూడా మన కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా అయితే నెక్స్ట్ 24 hours పీరియడ్ ఇస్తున్నాం. గడిచిన 24 గంటల్లో ఋతుపవనాలు రాష్ట్రంలో సాధారణంగా ఉన్నాయి. ఉరుములతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాల వరకు అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కుక్నూరులో అయితే 9 సెంటీమీటర్స్ వర్షపాతం అత్యధికంగా నమోదైంది. నెక్స్ట్ అదే జిల్లాలో నుండి కైకలూరులోను
7 సెంటీమీటర్స్, మచిలీపట్నంలో కూడా 7 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే మరి కొన్ని చోట్ల 2 to 5 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదవడం చూస్తాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వెదర్ సిస్టమ్స్ని చూస్తే ఒక అపరేట్ సైక్లోన్ సర్క్యులేషన్ నార్త్ తెలంగాణ అండ్ దానికి నైబర్హుడ్లో అంటే అది 3.1 and 3.1 నుంచి 4.5 కిలోమీటర్ అబౌవ్ మీన్ సీ లెవెల్ వరకు ఒక అపరేట్ సైక్లోన్ సర్క్యులేషన్ ఉంది. అలాగే ఒక ట్రఫ్ అయితే మన కోస్తా ఆంధ్ర నుంచి ఈ సర్క్యులేషన్ వరకు అంటే అప్ టు మధ్య మహారాష్ట్ర వరకు కూడా ఒక ట్రఫ్ అయితే రన్ అవుతుంది. అలాగే మరొక ద్రోణి ఇటు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ దానికి అడ్వానింగ్ దక్షిణ కోస్తా ఆంధ్రకి దగ్గరలో 5.8 కిలోమీటర్స్ ఎత్తులో మరొక సైక్లోన్ సర్క్యులేషన్ కూడా మనం గుర్తించడం జరిగింది. వీటన్నిటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 2 days వరకు కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 2 తీరాల్లో కూడా ఈ ఈదురుగాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇవి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు, అలాగే అవి సమ్టైమ్స్ గస్టింగ్ 60 కిలోమీటర్స్ విండ్ స్పీడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. వీటన్నిటి దృష్ట్యా మన కోస్తా తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇవాళ రేపు కూడా వేటకి వెళ్ళదని చెప్తున్నాం. విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రథమ వార్షికోత్సవం నిర్వహణ తీరుపై తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నిర్వహించాల్సిన ఈ ప్రతిష్టాత్మక వేడుకను దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని అడ్డం పెట్టుకుని విశాఖలోని నోవెటెల్ హోటల్లో జరపడం వెనుక పెద్ద వ్యాపార ప్రమోషన్ దందా దాగి ఉందని రామ్ ఆరోపించారు. ఈ అక్రమ వేడుకలపై విచారణ జరిపి జూన్ 30న జరగబోయే రాష్ట్రపతి పర్యటనను తక్షణమే వాయిదా వేయాలంటూ ఆయన రాష్ట్రపతికి ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను నగరంలోని ఒక హోటల్లో మీడియాకు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం వర్సిటీ అధికారుల తీరును ఆయన ఎండగట్టారు. ఏదైతే ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో ఉన్న యూనివర్సిటీని కాన్వకేషన్ విశాఖపట్నం పెట్టడం అనేది ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పెద్ద అవమానకరం. మనం చేస్తున్న ట్రైబల్ జాతిని, ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా కాన్వకేషను ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టలే. ఇదే విషయం పైన మీ అందరి సమక్షంలోని రాష్ట్రపతికి లెటర్ పంపిస్తున్నాను. ఇదే లెటర్ పంపిస్తాను, మీ ముందే పంపిస్తున్నాను. ఇగో లెటర్ ఇది, అది సెక్రటరీకి పంపిస్తున్నాను. రాష్ట్రపతి సెంట్ అయిపోయింది. అంటే మేము కోరుతుంది ఒకటే, మిస్టర్ లోకేష్ ఒక హెచ్ఆర్డీ మినిస్టర్ గారిని ఉండి 2 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ కట్టలేకపోయారంటే ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఆఫ్ ద గవర్నమెంట్? మీరు ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఓపెన్ గ్రౌండ్లో సెట్ వేసి కట్టారు. అంటే ఈవేళ ఆ క్యాంపస్లో సెట్ వేసి కట్టాల్సింది పోయి మీరు ఈవేళ మీరు ప్రభు కిషోర్ హోటల్ నోవోటల్ ప్రమోట్ చేయడం కోసం మీరు విశాఖపట్నం ఏర్పాటు చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొంచెం నైతిక హక్కు లేదు. ఒక రాష్ట్రపతిని తీసుకొచ్చి నోవోటల్ హోటల్లో పెడుతున్నారంటే నిజంగా తెలుగు జాతి మేమందరూ సిగ్గుపడుతున్నాం. ఏదైతే కన్వకేషన్ 400 మంది విద్యార్థులు అంటున్నారో ఆ 400 విద్యాలో ట్రైబల్ స్టూడెంట్స్ ఎంతమంది అడుగుతున్నాను? 25 మంది కూడా లేరు. ఆ యూనివర్సిటీలో ఒక ట్రైబల్ ఎంప్లాయీ లేడు. మరి దేనికి ట్రైబల్ యూనివర్సిటీ అడుగుతున్నాను? ఎవరి కోసం? అంటే అందులో అంత అగ్రవర్ణాలు వాళ్ళే ఉద్యోగస్తులు. అంటే దేనికోసం? ప్రజలను మోసం చేస్తాను అడుగుతున్నాను. రాష్ట్రపతిని అవమానం చేస్తున్న ఇలాంటి గవర్నమెంట్ని ఏం చేయాలని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తాను. డెఫినెట్గా రాష్ట్రపతి గారు ఎంక్వైరీ చేసి ప్రోగ్రామ్ని వాయిదా వేయమని కోరుతున్నాను. ఎప్పుడైతే క్యాంపస్ అవుతుందో అప్పుడు రండి, లేని పక్షంలో వాళ్ళని అక్కడ సెట్ వేసి చేస్తే రండి. అంతేగాని మీరు ప్రైవేట్ హోటల్లో చేస్తే మీరు యావత్త విద్యా సంస్థల్ని అవమానపరుస్తారు. ఒక యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారిపోతుంది. అస్మితా లీగ్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్ పోటీలకు విశాఖ వేదిక కానుంది. వచ్చే నెల 4-5 తేదీల్లో గంభీరం రిజర్వేర్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. 11 రాష్ట్రాల నుంచి 350 మంది మహిళా అథ్లెట్లు ఈ పోటీల్లో తలపడనున్నారు. ఆ వివరాలను నిర్వాహకులు బలరాం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇది జూలై 4th నుంచి 5th మార్నింగ్ 7 o'clock నుంచి 4:30 వరకు 4:30 PM వరకు జరుగుతాయి ఈ 2 రోజులు. సో 11 స్టేట్స్ నుంచి రాష్ట్రాల నుంచి 11 రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. అందరూ మహిళలే వస్తున్నారండి. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ నుంచి వస్తున్నారు.
టోటల్గా 350 పైచీలకు క్రీడాకారులు వస్తున్నారు. సో విశాఖపట్నంలో ఉన్న మన ప్రజలందరికీ నా మనవి ఏంటంటే అందరూ వచ్చి వీక్షించండి, వాటర్ స్పోర్ట్స్ చూడండి. ఇది ఫస్ట్ టైం అవుతుంది, ఇది అరుదైన కార్యక్రమం. ఇప్పటికీ ఇలాంటి కార్యక్రమం వైజాగ్లో ఇప్పటికీ జరగలేదు. ఇది సౌత్ జోన్తో ఆగిపోవట్లేదు, నెక్స్ట్ నేషనల్ ఇంకొక దగ్గర జరుగుతుంది. కానీ సిటీ లీగ్ నుంచి అంటే బేస్ లెవెల్ సిటీ లీగు, స్టేట్ లీగు, సౌత్ లీగు, సౌత్ జోన్ అండ్ నేషనల్స్ అంటే 4 ఛాంపియన్షిప్స్ అవుతూ ఉంటాయి. సో ఇయర్ త్రూ ఇది ఓన్లీ మహిళల కోసం కాబట్టి మహిళల ఆత్మస్థైర్యానికి వాళ్ళకి ఎంపవర్మెంట్ ఇవ్వడానికి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ పాల్గొనాలి, మహిళల పార్టిసిపేషన్ పెంచుకోవాలి వాటర్ స్పోర్ట్స్లో. ఇంకా ఈ కార్యక్రమం కోర్సెస్ ఏంటంటే ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీను అందరికీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. వెన్యూ వచ్చేసరికి గంభీరంగేట రిజర్వాయర్ అండి, అది మధురవాడ దాటిన తర్వాత ఉంది. అది రిజర్వాయర్ అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ వెన్యూ అండి. ఇప్పుడు కొత్తగా వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ప్రారంభం అయింది. అక్కడ కొద్దిగా అక్కడ అంతా తయారీ చేస్తున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీల ప్రశ్నల వర్షంతో అడుగట్టింది. అధికారులు సరైన సమాధానం ఇవ్వలేక ఒక్కోసారి తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి సభలో నెలకొంది. జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ జిల్లా జేసీ విద్యాధరి, వైఎస్ఆర్ జిల్లా జేసీ తిరుమల శ్రీపూజ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అధికారుల ద్వారా సందేహ నివృత్తి చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగం అంశాలపై సభ్యులు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎపిడమిక్ సీజన్ అని, దాన్ని ఎదుర్కొనే దిశగా దోమల నివారణకు సరైన ఫాంగింగ్ జరగలేదని, తగిన మందులు లేవని, వైద్యులు సిబ్బందిగా తగినంతగా లేరని, ఉన్నవారికి అలసత్వం కారణంగా ఒక్కోసారి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్, జేసీలు చొరవ తీసుకొని అధికారులు మందలించి సమస్య పరిష్కారానికి భరోసానివ్వడంతో సభ్యులు కొంత శాంతించారు. రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హామీ ఇచ్చారు. ఏదో ఒక హాస్పిటల్ వస్తుంది మంచిది కదా, మనకి సప్లిమెంట్ చేస్తున్నారు అన్న ఒక జనరాసిటీలో మనం వదిలేస్తున్నాము. కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు నిజంగానే ఇలాంటి అవకతవకలు చేసుకుంటున్నారంటే స్ట్రిక్ట్ యాక్షన్ మాత్రం చేసేస్తాను. ఒక 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక ప్యాక్ వేస్తున్నాం, పోనా ఒకటి ఇచ్చిన కానీ పూర్తి స్థాయిలో ఎవరికి కూడా అందలేదు. మీరు ఒకసారి మీ వ్యవసాయ అధికారిని కనుక్కోండి. మాకు రావాల్సినటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో మీకు 90% సబ్సిడీ ఇచ్చి 10% వచ్చింది. కానీ ఎవరికి సరిపోకపోగా ప్రజలందరూ, రైతులందరూ కూర్చొని ప్రతిరోజు అగ్రికల్చర్ సచివాలయాలకు వెళ్ళి కూర్చొని ఉండడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుబాటులో ఉండట్లేదు, ప్రతి మీటింగ్కి అందుబాటులో ఉండట్లేదు. అదే రోజు స్టమక్ పెయిన్ అంటారు, అదే రోజు హార్ట్ పెయిన్ అంటారు, లేకపోతే హెడేక్ అంటారు. ఇవన్నీ ఏదో కారణం తప్పించుకుంటున్నారు. ఇది సార్ యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. మెడికల్ డిపార్ట్మెంట్ దయచేసి ముగ్గురు కూడా బ్యూరోక్రాట్స్ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఖచ్చితంగా అన్నింటికి ఇందాక అగ్రికల్చర్ బోర్డు పెట్టమని చెప్పారు. అలాగే న్యూరాలజీ డాక్టర్ గారి నుంచి బోర్డు పెట్టమని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈ జబ్బుకి ఎంత అవుతుంది, ఈ జబ్బుకి ఎంత అవుతుంది అని చెప్పేసి ఎందుకు చేయకూడదు అన్నది క్లియర్ గా చేయాలన్నా చాలా దారుణంగా అవుతుంది. నేను దీని గురించి మాట్లాడలేదు. చాలా అన్యాయాలు కూడా ఉన్నారు. కొంతమంది అయితే మాత్రం భూములు పక్కన అమ్ముకున్నారు, ఉన్నటువంటి ఆధారం కూడా కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. లేదా మీరు ఎవరైనా మఫ్టీలో పెట్టండి, లేదా టాస్క్ ఫోర్స్ కంట్రోల్ చేయండి. ఆల్ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రతి దగ్గర కూడా ప్రైవేట్ ఉంటున్నాయేమో మీరు దయచేసి దీని మీద చదివి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2026 కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ అభిషేక్ కిషోర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాలో సెర్చ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందని వివరించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 20.23 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వీరిలో ఇప్పటి వరకు 16.34 లక్షల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి 80% పురోగతి సాధించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక డ్రైవ్కు ప్రజలు వచ్చిన
మంచి స్పందన లభిస్తుందన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతో పాటు డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా సమాంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలక్ట్రల్ రోల్ నుంచి రిమూవ్ చేయడానికి, అలాగే ఇంకా కొత్త ఎలక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ఎలక్టర్ని ఇంతకుముందు జరిగిన ఇంటెన్సివ్ రివిజన్లో ఉన్న లిస్టుతో మ్యాప్ చేయడం ఒక ప్రక్రియ. దీంట్లో లాస్ట్ మన రాష్ట్రంలో 2002లో ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పటి ఎలక్టరల్ రోల్కి ప్రతి ఒక్క ఎలక్టర్ని మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంది మనకు ఈ ప్రక్రియలో. అయితే మనం ఫీల్డ్కి వెళ్ళే ముందే ఒక టేబుల్ ఎక్సర్సైజ్ జిల్లా వ్యాప్తంగా చేసుకున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉన్న ఎలక్టర్స్ అందరి లిస్టు తీసుకొని 2002లో వారు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరున్నారు అనేది ఒక టేబుల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అలా చేసి సుమారు 70% మంది ఎలక్టర్స్ని ఆల్రెడీ 2002 ఎలక్టరల్ రోల్తో మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందరికీ అందజేస్తున్నాము. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ముఖ్యంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు, ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ముఖ్యంగా 2002లో వారు కానీ, వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ ఎవరన్నా ఉన్నారా అనే ఒక డీటెయిల్స్ని మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఈ డీటెయిల్స్తో పాటు వాళ్ళ సంతకం చేసి, వాళ్ళ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటే ఫోటోగ్రాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే BLO యాప్లో డైరెక్ట్గా వాళ్ళు ఫోటో తీయించుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కి ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో ఎవరైనా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో 2002 డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో కనుక మ్యాప్ కాలేని పక్షంలో ఈ హౌస్ టు హౌస్ సర్వే అయిపోయి ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు నోటీసెస్ ఇచ్చి ఒక ఐడి ప్రూఫ్ అనేది అడగడం జరుగుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఐడి ప్రూఫ్, ఎటువంటి ఎలక్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం 2002 ఎలక్ట్రల్ రోల్కి వాళ్ళు మ్యాప్ చేయలేని పక్షంలో, వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరూ లేని పక్షంలో, ఆ డీటెయిల్స్ మనం ఎలక్ట్రల్ రోల్లో ఐడెంటిఫై చేయలేని పక్షంలో మాత్రమే వాళ్ళు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా 14 జూలై వరకు మనం కలెక్షన్ డిజిటైజేషన్ చేసుకొని 21 జూలై ఎప్పుడైతే డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తామో. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివి 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ ఏఎస్ఆర్ జిల్లా జేసీలు విద్యార్థి శ్రీ పూజ విద్యార్థులకు శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడారు. జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి 11 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించిన ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. అయితే వీరిలో 2 మగపిల్లలు ఉండడం బాధ కలిగించిందన్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలతో చదువులో పోటీ పడాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా పరిషత్ జెడ్పీ హై స్కూల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 3 జిల్లాల నుంచి కూడా జిల్లా టాపర్లుగా నిల్చున్నటువంటి ప్రతి విద్యార్థినులు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం అనేది మన జిల్లా పరిషత్ నుంచి ఇస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్స్ ద్వారా ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు ఏఎస్ఆర్ నుంచి 1st, 2nd, 3rd ర్యాంకు, అలాగే అనకాపల్లి 1st, 2nd, 3rd ర్యాంక్ వచ్చారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా అలాగే వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అంటే 600కి ఎవరికైతే 593, 92 మార్కులు వచ్చిందో దాని తర్వాత నుంచి 1st, 2nd, 3rd ర్యాంక్ వరకు కూడా ఈరోజు పిలవడం జరిగింది. దాదాపుగా 11 మందిని మేము ఈరోజు పిలిస్తే నిజంగా అది గొప్పగా చెప్పుకోవాలో లేదంటే బాయ్స్ని తక్కువ చేయాలో అర్థం కావట్లేదు. కానీ 11 మందిలో టాపర్స్లో 2 అబ్బాయిలు ఉండడం అనేది నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు అమ్మాయిలు మరి విద్యాపరంగా గణనీయంగా వారి యొక్క శాతాన్ని పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. సో ఆ 11 మందిలో సుమారుగా 9 మంది కూడా ఆడపిల్లలే ఈరోజు టాపర్లుగా నిల్చున్నారు. అందులో హైయెస్ట్ 593 వచ్చినటువంటి దాంట్లో కూడా 2 కూడా అమ్మాయిలు ఉండడం అనేది ఒక శ్రద్ధ, అంటే మనం శ్రద్ధ వహించవలసింది ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఆడపిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు అనే దాని గురించి దీనికే ఉదాహరణగా చెప్పుకోవాలి. సో నేను గతంలో కూడా చెప్తున్నాను, ప్రతి జనరల్ బాడీలో కూడా చెప్తున్నాను, అమ్మాయిల కంటే అబ్బాయిలనే ఇంకా మనం మోటివేట్ చేయవలసి ఉంది. మనకి పెద్దలు ఏమంటారు, ప్రతిదానికి అమ్మాయికే బుద్ధి చెప్పాలి, అమ్మాయి ఇలాగ ఉండాలి, అమ్మాయే ఇలాగ ఉండాలి అంటారు. కాదండి, అబ్బాయిల్ని కూడా అమ్మాయిలకి ఎలాగైతే మనము చెప్తామో ఆ రకంగా ఈరోజు పెడితేనే కానీ లేదంటే అబ్బాయిల శాతం ఈరోజు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది.
వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోషకాహార లోపం లేని ఏపీ లక్ష్యం. బాలామృతం ప్లస్ పంపిణీ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన. విజయనగరంలో టీడీపీ పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశం. పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా దిశానిర్దేశం. వాడివేడిగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించిన ప్రజా ప్రతినిధులు. తెల్లమోహం వేసిన అధికారులు. ఉపరితల ద్రోణి కారణంగా కోస్తాంధ్రకు 2 రోజుల పాటు వర్షాలు. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.